శ్రీ విద్యా ఛానల్ స్వాగతం అండి. అయితే చాలామంది అడుగుతున్నారు, స్వామి యూట్యూబ్లో ఈ మధ్య ఎక్కువగా శీతలాదేవి గురించి చూస్తున్నాము. అసలు శీతలాదేవి అంటే ఎవరు, మనం పూజించవచ్చా, అసలు శీతలాదేవి యొక్క ఐహిత్యం ఏందని చాలామంది అడుగుతున్నారు. చక్కగా గమనించడమ్మా, శీతలాదేవి అంటే హీలింగ్ అండ్ డిసీజ్ కంట్రోల్ చేయడానికి దేవత అంటాము తెలుగులో. చక్కగా శీతలాదేవి అంటే ఎవరో కాదు, పార్వతీదేవి యొక్క ఇంకొక రూపము. అంటే షీ ఈజ్ ద నథింగ్ బట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ద పార్వతీదేవే. అయితే పూర్వము నార్త్ ఇండియాలో ఉత్తరాదిన చక్కగా 500 సంవత్సరాల క్రితం ఎక్కువగా మనకి ఈ చర్మ వ్యాధులు, స్మాల్ పాక్స్, మసూచి ఇలాంటివి ఎక్కువ ప్రబలినప్పుడు అప్పుడు వాళ్ళు అక్కడ పార్వతీదేవిని ప్రార్థిస్తారు. ఆమె పార్వతీదేవి శీతలాదేవిగా రూపం దాల్చి చక్కగా గాడిద వాహనం మీద చేతిలో నీటి కుండతోటి, ఒక చేతిలో చీపురుతోటి ఆమె సంచరించి ఆ నీటిని మొత్తం డిస్ఇన్ఫెక్షన్ చేయడం వల్ల అక్కడ అన్ని మసూచి, స్మాల్ పాక్స్ అన్ని రోగాలన్నీ నశించినాయి. అందువల్ల శీతలాదేవి మనం ఎక్కువ నార్త్ ఇండియాలో చూస్తుంటాము. అయితే మనం కూడా కొలవచ్చమ్మా. మేము కూడా ఈ కరోనా టైంలో శీతలాదేవి మంత్రాన్ని తీసుకొని చాలామందికి మహాజపం ఇవ్వడం వల్ల వాళ్ళు కరోనా టైంలో చాలామంది వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని మెరుగుపరుచుకున్నారు. పైగా వాళ్ళకి చక్కటి సత్ఫలితాలు పొంది పూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. శీతలాదేవి మంత్రం ఎవరైనా చేయొచ్చమ్మా, భయపడాల్సిన పని లేదు. చక్కగా శీతలాదేవి మంత్రం పెడుతున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అమ్మా. ఎందుకంటే అందరికీ తెలియాలి, మన ధర్మం యొక్క విశేషం అందరికీ తెలియాలి. మనం ఈ ఇంట్లో కూర్చొని చిన్నగా ఫార్వర్డ్ చేయడం ఒకటే కదమ్మా, అలా చేసినా కూడా మన ధర్మం అందరికీ వెళ్తుంది. దయచేసి అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి జై శీతలాదేవి అని. సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.